పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జేపీలో కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 19న ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీసు విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రైట్, ఈ నోటీసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, మనం చూస్తూనే ఉన్నాం, ఏపీలో కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి రామ్ గోపాల్ వర్మ కూడా నోటీసులు ఇచ్చారు. ఏమైనా ఈ నోటీసులపై రామ్ గోపాల్ వర్మ ఏ విధంగా స్పందించారు? సరిత, ప్రస్తుతం ఆర్జీవీ ఇంటి వద్దనే ఉన్నాము. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయనకి నోటీసులు ఇచ్చి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే టీడీపీ నేత అక్కడికి ఒంగోలుకి చెందిన టీడీపీ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక్కడికి వచ్చి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఉదయం ప్రాంతంలోనే ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే మనం చూస్తున్నాము, ఏపీ వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఉంటారో వారిని అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాము. అదే కోణంలో ఇప్పుడు ఆర్జీవీకి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్జీవీ కూడా ఇదే ఇంటిలో ఉంటూ ఉన్నారు. ఉదయం వచ్చినప్పుడు పోలీసులు వచ్చిన సమయంలో కూడా ఇక్కడే ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఈ నెల 19వ తేదీ మద్దిపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరు కావాలని కూడా చెప్పినట్టుగా కూడా సమాచారం. అయితే ఇప్పటి వరకు దానిపై ఆర్జీవీ అయితే స్పందించలేదు. దీనికి సంబంధించి ఏదైతే పోస్టులు చేశారు ఎక్స్లో, కానీ దానికి సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు చేశారు, దీనికి సంబంధించి మాత్రమే అభియోగం మోపుతూ నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడికి సంబంధించి కాకి నారా లోకేష్, అలాగే నారా బ్రాహ్మణికి సంబంధించి కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎక్స్లో ట్వీట్ చేశారంటూ కూడా దాని గురించి కూడా ఆరోపణలు చేస్తూ ఇప్పుడే దానికి సంబంధించి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా లేకపోతే వైఎస్ఆర్సీకి సంబంధించిన నేతలు కూడా ఈ విధంగా యాక్టివిస్టులకి నోటీసులు ఇస్తున్న పర్వం అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ ఆర్జీవీకి సంబంధించి నోటీసులు ఇవ్వడంతో కూడా దాదాపు మాట్లాడి కూడా సంవత్సరం దాటుతున్న సమయం అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు నోటీసులు ఇవ్వడంపై కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారని ఒకవైపు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్జీవీకి కూడా ఒక సినిమాకి సంబంధించే వ్యక్తి కూడా ఇవ్వడం కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. అతనికి నోటీస్ ఇచ్చి 19వ తేదీ హాజరు కావాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి 19వ సంబంధించి ఇవాళ మరి 19వ తేదీకి సంబంధించి ఆర్జీవీ హాజరవుతా, లేకపోతే లాయర్లతో పాటు ఒంగోలుకి వెళ్లి మద్దిపాడు పోలీస్ స్టేషన్ హాజరవుతానే ప్రస్తుతం అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే ఆర్జీవీ దీనిపై స్పందించలేదు. హరిత, థ్యాంక్ యూ సుష్మిత.